హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. మొన్నండి హరిశంకర్ మా ఇంటికి వచ్చిండు, గంటన్నర సేపు బతిలాడిండు. పవన్ కళ్యాణ్ ఎంబడి విలన్గా చేయమన్నాడు నన్ను. దీని గురించి మీరు చూసే ఉంటారు. ఎస్టర్డే మేము ఫేమస్ టీజర్ లాంచ్ ఈవెంట్లో వచ్చేసి మినిస్టర్ మల్లారెడ్డి గారు అయితే ఇలా అయితే అన్నారు, పవన్ కళ్యాణ్ అప్కమింగ్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్లో నన్ను విలన్ రోల్ చేయమని చెప్పేసి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఆఫర్ అయితే ఇచ్చారు అని చెప్పేసి. ఇది ఎంత మాత్రం ట్రూ అనేది తెలీదు. ఇప్పుడైతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. సో ట్రోలర్స్ వచ్చేసి నెగిటివ్గా ట్రోల్ చేసి పడేస్తున్నారు దీన్ని వచ్చేసి. సో ఇక్కడ చెప్పాలంటే మీరు తేరీ ఒరిజినల్లీ చూసుకున్నట్టయితే అందులో మెయిన్ విలన్ క్యారెక్టర్ వచ్చేసి వెరీ ఓల్డ్ వ్యక్తిది. సో ఒకవేళ హరీష్ శంకర్ గారు అనుకోని ఉంటే, ఒకవేళ నిజంగానే అడుగుంటే సో ఆ క్యారెక్టర్కి అయితే అడుగుంటారు. లేకుంటే ఏదో మినిస్టర్ మల్లారెడ్డి గారు ట్రెండ్ అవడానికి ఆ మాట అయితే అనుండొచ్చు. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఎవరైతే థియేటర్స్లో రిలీజ్ మూవీస్ని చూస్తున్నారో, గుడుంబా శంకర్ మూవీని థియేటర్స్లో రిలీజ్ అయితే కన్ఫర్మ్ చేశారు 4K వర్షన్లో. సో మరికొన్ని రోజుల్లో రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ RC15 టుడే రామ్ చరణ్ గారి బర్త్డే. సో మనం కూడా విషెస్ చెప్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రామ్ చరణ్ జీ. సో RC15 నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. CEO మూవీ టైటిల్ కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటే టైటిల్ అయితే చేంజ్ అయింది. గేమ్ చేంజర్ మూవీ టైటిల్ అయితే లాక్ చేసుకున్నారు. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. 2024 ఇయర్లో బిగ్ స్క్రీన్లో మూవీని అయితే లిస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ సాహో మూవీ డైరెక్టర్ సుజిత్ గారి డైరెక్షన్లో వస్తున్న అప్కమింగ్ పాన్ వరల్డ్ ఫిలిం ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్. ఈ మూవీకి సంబంధించి కరెంట్లీ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ టీమ్ వారు వచ్చేసి ముంబైలో లొకేషన్స్ అయితే సెర్చ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కొన్ని పిక్స్ కూడా అయితే రివీల్ చేశారు. ఇది ఒక ముంబై బ్యాక్ డ్రాప్ మూవీగా ఉండబోతున్న అర్థమవుతుంది. ఇది ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఫీచర్లు అయితే రివీల్ చేయబోతున్నారు. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ డివివి దానయ్య. నెంబర్ 5, డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో వస్తున్న ఛత్రపతి హిందీ రీమేక్ మూవీ నుంచి టైటిల్, పోస్టర్ అండ్ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి హిందీలో ఛత్రపతి అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. సో రిలీజ్ వచ్చేసి May 12th. సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఇది ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూట్ ఫిలిం. సో హిట్ పడితే అసలు మామూలు విషయం కాదు. నెక్స్ట్ నెంబర్ 6 ఫ్రెండ్స్, జాన్ విక్ ఫ్రాంచైజ్లో ఒక వెబ్ సిరీస్ అయితే వస్తుంది. వెబ్ సిరీస్ టైటిల్ వచ్చేసి ది కాంటినెంటల్. ఈ సిరీస్ను వచ్చేసి దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు ఆన్ పీకాక్ OTT ప్లాట్ఫామ్ ఇన్ సెప్టెంబర్ 2023. సో మనకి ఈ వెబ్ సిరీస్లో వచ్చేసి టోటల్ 3 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 90 minutes వరకు అయితే ఉండబోతుంది. నెంబర్ 7 ఫ్రెండ్స్, జాన్ విక్ నుంచి వచ్చిన 4 ఫ్రాంచైజ్ మూవీస్ని మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. సో ఈ జాన్ విక్ నుంచి మరొక ఫ్రాంచైజ్ ప్రీక్వెల్ ఫిల్మ్ అయితే వస్తుంది. మూవీ టైటిల్ ది బెల్లరీనా స్టారింగ్ ఎనా డే ఆర్మస్. సో ఈ మూవీలో మనకి ఎనా డే ఆర్మస్ లీడ్ రోల్ అయితే కనబడుతుంది. అండ్ కేమియో రోల్లో వచ్చేసి జాన్ విక్ కీన్యూ రూస్ అయితే యాక్ట్ చేయబోతున్నారు. మనకి ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు 2024 ఇయర్ సమ్మర్. నెంబర్ 8 మూవీ రికమెండేషన్. ఎవరైనా థ్రిల్లర్తో కలిగిన మిస్టరీ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ స్పెషల్గా వారి కోసమే. రీసెంట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన మూవీ చోర్ నికల్కే భాగ్య స్టారింగ్ ఆమి గౌతమ్. ఈ మూవీలో మీకు స్టోరీ అయితే చూపిస్తారు, ఒక హైజాక్ ఎపిసోడ్ని. సో ఆ హైజాక్ ఎపిసోడ్ వెనుకున్న ఒక మిస్టరీ అయితే మీకు చూడ్డానికి అయితే దొరుకుతుంది. స్టోరీ చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది, అందుకే ఎలాంటి స్టోరీ అయితే చెప్పను. మీరు చూసేటప్పుడే కొంచెం ప్రిడిక్ట్ అయితే చేస్తారు ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో ఓవరాల్గా గుడ్ ఫిలిం. ఇంకా ఈ మూవీని ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది. సో అన్నిటికన్నా గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రీజనల్ లాంగ్వేజ్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. నెంబర్ 9 AK-62 మూవీ గురించి. అజిత్ కుమార్ గారు AK మూవీ తర్వాత ఎలాంటి మూవీ షూటింగ్లు అయితే ఇంకా జాయిన్ కాలేదు. సో లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మే మంత్ నుంచి అజిత్ గారు మూవీ షూటింగ్లు అయితే జాయిన్ కాబోతున్నారు AK-62లో. సో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసి మనం ఏప్రిల్ మంత్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫుల్ డీటెయిల్స్ కూడా మనకి ఏప్రిల్ మంత్లో రివీల్ కావచ్చు ఈ మూవీ గురించి. సో మూవీకి డైరెక్టర్ వచ్చేసి తిరుమేని. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారి న్యూ మూవీ గురించి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో నెక్స్ట్ ఫిలిం అయితే ఉండబోతుంది టిను పాపా చాన్. ఈ డైరెక్టర్తో నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారు అయితే వర్క్ చేయబోతున్నారు.
నెంబర్ 11 ఎస్ఎస్ఎంబి 28th ఫిలిం మూవీ నుంచి మాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. సో మనకి ఈ మూవీ పోస్ట్ పాన్ అవడానికి రీజన్ ఏంటో తెలిసిందే. ఆల్రెడీ చాలా మూవీస్ అనేవి మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయిపోయి మూవీ రిలీజ్కి అయితే రెడీగా అయితే ఉన్నాయి. లైక్ బోలా శంకర్, హరిహర వీరమాలు, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో అందుకే ఎస్ఎంబి 28th మేకర్స్ వచ్చేసి సంక్రాంతికి అయితే ఫార్వర్డ్ అయితే అయ్యారు. January 13th 2024 ఇయర్. సో ఈ సంక్రాంతికి మహేష్ బాబు గారు బిగ్ స్క్రీన్లో అయితే వస్తున్నారు. అంటే ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ అనేది మనకి రివీల్ చేయలేదు. టైటిల్ అనేది ఇంకా మూవీ నుంచి కన్ఫర్మ్ అయితే కాలేదు. సో కన్ఫర్మ్ కారణంగా లేట్ అయితే అవుతుంది టైటిల్ అనౌన్స్మెంట్ అనేది. సో త్వరలోనే టైటిల్ ఫిక్స్ చేసి రివీల్ చేస్తారు. నెంబర్ 12 దిస్ ఇయర్ దివాళీ 2023 2 కాలీవుడ్ మూవీస్ అయితే క్లాష్ అవబోతున్నాయి. క్యాప్టెన్ మిల్లర్ అండ్ జపాన్, ధనుష్ వర్సెస్ కార్తీ. సో ఈ 2 బిగ్గెస్ట్ టైర్ 2 హీరోస్ వచ్చేసి ఈ దివాళీకి క్లాష్ అవబోతున్నారు. నెంబర్ 13 గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. ఈ మూవీ రన్ టైమ్ అనేది అరౌండ్ 2 hours 30 minutes వరకు ఉండబోతుంది. నెంబర్ 14 లోకీ సీజన్ 2. సో ఈ సిరీస్ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి సమ్మర్ 2023. సో సిరీస్ వచ్చేసి రిలీజ్ అయితే లేట్ అవుతుంది అనిపిస్తుంది. వస్తే మనకి ఎండ్ ఆఫ్ సమ్మర్, లేకుంటే న్యూ ప్లానింగ్ వచ్చేసి సెప్టెంబర్ ఇన్ 2023 ఇయర్. నెక్స్ట్ 2024 ఇయర్ సంక్రాంతికి క్లాష్ అవబోతున్న టాలీవుడ్ మూవీస్ గురించి చూసుకున్నట్టయితే ఆల్రెడీ ప్రభాస్ గారి ఫిలిం ప్రాజెక్ట్కి అయితే లాక్ చేసుకోన్నారు. January 12th డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28th ఫిలింని అయితే లాక్ చేసుకున్నారు. January 13th డైరెక్టర్ త్రివిక్రమ్. సో ఇంకో బిగ్ మూవీ కూడా ఉంది, అదే RC-15 గేమ్ చేంజర్, డైరెక్టర్ శంకర్. సో ఈ మూవీని వచ్చేసి సంక్రాంతికి అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. వస్తే సంక్రాంతి, లేకుంటే మార్చ్ మంత్లో. సో చూడాలి, కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది ఇది సంక్రాంతికి వస్తుందా రాదా అనేది. సో ఇప్పటికి అఫీషియల్గా కన్ఫర్మ్ ఏమున్నది, ప్రాజెక్ట్కే ఎస్ఎస్ఎంబి 28th ఫిలిం అంటే ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబు. అవతార్ ద వే ఆఫ్ వాటర్ టుమారో మార్నింగ్ 9:30 AM వచ్చేసి ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. రెంట్ మోడల్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో మనకి ఇండియాలో వచ్చేసి ఫ్రెండ్స్ ఇండియన్ ఆడియోస్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏప్రిల్ ఫస్ట్ హాఫ్లో. సో డేట్ కన్ఫర్మ్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 17 గేమ్ చేంజర్. సో రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ని అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. సో ఫస్ట్ లుక్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ఎస్ఎస్ఎంబి 28th ఫిలిం ఫ్రెండ్స్ ఎస్టర్డే ఫస్ట్ లుక్ని అయితే రివీల్ చేశారు కదా, బీడీ కలుస్తూ నడిచి వెళ్ళే పోస్టర్ వచ్చేసి. సో ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చేసి 15 seconds ఉన్న ఒక వీడియో క్లిప్ అనేది లీక్ అయింది. సేమ్ ఇప్పుడు మనకి ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయింది కదా, అదే కార్లో నుంచి దిగి బయటికి నడిచి వచ్చే సీన్ వచ్చేసేది. సో అది మీరు సోషల్ మీడియాలో దొరికితే చూడవచ్చు, నేనైతే మీకు డిస్ప్లే చేయలేను, సారీ కాపీరైట్ ఇష్యూ. నెక్స్ట్ నెంబర్ 19 RC-16 ప్రొడక్షన్ వారు ఒక కాన్సెప్ట్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో ఈ మూవీకి డైరెక్టర్ బుచ్చి బాబు సేనా. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire.